హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 16 మరియు ఆగస్టు 17కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అంశాల వారీగా చర్చించడం జరుగుతుంది. ఈ 2 రోజులకు సంబంధించి మనము 10 అంశాలను విడగొట్టి మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. మొదటిది ముఖ్యమైన తేదీలు. ఈ అంశంలో ఈ 2 రోజుల కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీల్లో గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని తేదీలు: ఆగస్టు 16వ తేదీన ప్రతి సంవత్సరం బెన్నింగ్టన్ యుద్ధ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి గల కారణం 1777 ఆగస్టు 16వ తేదీన అమెరికా దళాలకు మరియు బ్రిటిష్ దళాల మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా మిలిటరీ దళాలు అనేవి విజయం సాధించడం జరిగింది. ఆ రోజుకి గుర్తుగా బెన్నింగ్టన్ యుద్ధ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన జరుపుకుంటాము. అలాగే ఆగస్టు 17 1945లో ఇండోనేషియాకి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ రోజుకు గుర్తుగా ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జరుపుకుంటారు. వీరికి డచ్ వలస రాజ్యం నుంచి విముక్తి పొంది ఇండోనేషియా స్వతంత్ర దేశంగా ఆగస్టు 17 1945 రోజున ఏర్పాటు అయ్యింది. అదేవిధంగా 1960 ఆగస్టు 17వ తేదీన గాబాన్ ఒక స్వతంత్ర దేశంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. దానికి గుర్తుగా గాబాన్ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జరుపుకుంటారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జరుపుకుంటారు. 1919లో ఆంగ్లో ఆఫ్ఘన్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ పాలన నుండి ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం ఆగస్టు 17వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ తర్వాత జాతీయ అంశాలు. భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుండి భారత ప్రధాని ప్రసంగించడం అనేది జెండా ఎగిరేసి ప్రసంగించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించడం అనేది జరిగింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రసంగించిన ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించడం జరిగింది. అంటే అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత సుదీర్ఘంగా స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతికి అందించలేదు. అలాగే సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 2024 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన 98 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రసంగం రెండవ అత్యధిక సమయం ప్రసంగించిన సమయం ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే 2017లో నరేంద్ర మోడీ అత్యల్పంగా 56 నిమిషాలు ప్రసంగించడం అనేది జరిగింది. ఇది ఓవరాల్గా ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన విషయం. అలాగే దీనిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు: ఎర్రకోటపై అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ, సమయం 103 నిమిషాలు. భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అత్యల్పంగా ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో అత్యల్ప సమయం ప్రసంగించాడు అంటే 2017లో 56 నిమిషాల పాటు. అయితే ఓవరాల్గా అత్యల్ప సమయం ప్రసంగించిన ప్రధాని అంటే తక్కువ సమయం ప్రసంగించిన ప్రధాని ఎవరు అనంటే వారు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకటి జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ. ఇద్దరు అత్యల్పంగా
14 నిమిషాలు 14 నిమిషాలు మాత్రమే ఎర్రకోటపై ప్రసంగించడం జరిగింది. 1954లో నెహ్రూ, 1966లో ఇందిరాగాంధీ అత్యల్ప సమయం ప్రసంగించిన ప్రధానులుగా చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఎర్రకోట బుర్జుపై జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఈ ఆనవాయితీని భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అనేది ప్రారంభించడం జరిగింది. తొలి ప్రసంగం 1947 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించాడు. ప్రసంగించిన సమయం 72 నిమిషాలు. ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఆ తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రసంగించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక నూతన పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆ పథకం పేరు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ప్రకారం ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి 15,000 రూపాయల ఒకసారి గ్రాంట్ను అందించడంతో పాటు ఉపాధి సృష్టించడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సాహాన్ని అందించడం కొరకు ప్రకటించిన పథకం ఏంటి? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేగా ప్రమాద బీమా పాలసీని తపాలా శాఖ తీసుకురావడం జరిగింది. తపాలా శాఖ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో ఒక ఒప్పందాన్ని అనేది చేసుకొని ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ మరియు తపాలా శాఖ ఇద్దరూ కలిసి నూతన ప్రమాద బీమా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం అనేక కంపెనీలు ప్రమాద బీమా పాలసీలు అనేవి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో గొప్పతనం ఏంటి అనంటే ఈ బీమా పాలసీ అనేది చాలా తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందించినటువంటి నూతన ప్రమాద బీమా పాలసీ. దీనిని తపాలా శాఖ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ కలిసి తీసుకురావడం అనేది జరిగింది. ఈ బీమా పాలసీ 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు. దీనిని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. తపాలా కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ చెప్తే ఈ నూతన ప్రమాద బీమా పాలసీ అనేది వారికి అందించడం జరుగుతుంది. ఎవరికైతే కొంతమందికి వైద్య పరీక్షలు తర్వాత ఈ పథకాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ పథకం కిందికి సాయుధ బలగాలకు ఈ పథకం అనేది వర్తించదు. అయితే ఈ పాలసీ తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ అంటే ఒక రోజుకి ₹1.50 మాత్రమే, అంటే ₹1.50 అంటే సంవత్సరానికి ₹549 చెల్లిస్తే బీమా 10 లక్షల రూపాయల బీమా అనేది ఈ నూతన ప్రమాద బీమా పాలసీ ద్వారా పొందవచ్చు. లేదా ₹2 ప్రతిరోజులాగా ₹749 చెల్లిస్తే ప్రతి సంవత్సరం వారు 15 లక్షల బీమా వరకు పొందే అవకాశం అనేది ఉంది. ఈ బీమా తీసుకున్న తర్వాత ఎవరైతే పిల్లలు యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఈ బీమా పొందిన వారు చనిపోతే వారికి గరిష్టంగా ₹1,00,000 ఫీజు కూడా ఈ బీమా పాలసీ ద్వారా వారికి అందించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ₹5,000 ఈ ప్రమాద బీమా పాలసీ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా దూర ప్రాంతాల్లో ఈ బీమా తీసుకున్నటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది అని అంటే వారి కుటుంబ సభ్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించడం కొరకు కూడా ఈ బీమా పాలసీలో కొద్ది అమౌంట్ను ప్రకటించడం అనేది జరిగింది. ఇక భారతదేశం మరియు ప్రపంచం మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయానికి వస్తే ఈ ఆగస్టు 18, 2025వ తేదీన భారతదేశానికి చైనా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి వాంగ్ యూకి భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవల అమెరికా ప్రభుత్వం
అధికంగా వివిధ దేశాల మీద సుంకాలు అనేవి విధించడం జరిగింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల మధ్య చైనాతో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసం భారతదేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇటీవల భారతదేశంపై 50% దిగుమతి సుంకాలను ప్రకటించినటువంటి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా ఈ చైనా విదేశాంగ మంత్రి ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఏదైతే అమెరికా మన మీద వేసినటువంటి 50% సుంకాలు అనేవి ఐక్యరాజ్య సమితి ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థను బలహీనపరుస్తుందని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. ఈ పర్యటన సందర్భంగా అతను భారత ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అవిద్ దోవల్తో భారతదేశం చైనా మధ్య సరిహద్దుకి సంబంధించి 24వ మీటింగ్ అనేది భారత్లో జరగనుంది. ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూక్ రానున్నారు. ఇంకా రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి అనే ఉచిత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకాన్ని విజయవాడలో ఉన్నటువంటి సిటీ బస్ స్టాప్ ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 5 రకాల బస్సులు అనగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా 5 రకాల బస్సుల్లో ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఇబ్బంది లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ ఉచిత ప్రయాణం మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 11,449 బస్సుల్లో 8,458 బస్సులు ఈ స్త్రీ శక్తి పథకం కోసం కేటాయించారని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పథకం పేరు స్త్రీ శక్తి. దీని ద్వారా ఏదైనా గుర్తింపు పొందిన కార్డు చూపించినచో వారికి 0 ఫేర్ టికెట్ అనేది కండక్టర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పైలట్ గ్రామాల్లో బుధార్ నెంబరు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ బుధార్ ద్వారా భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు, ఉప సర్వే నెంబర్లు, భూమి యొక్క విస్తీర్ణం, భూమి సరిహద్దులు, భూమి ఎలాంటి రకం కలిగిన నేలని, భూమి వారికి ఏ విధంగా వచ్చింది, భూమి యొక్క మ్యాపు, దాని యొక్క లింకు డాక్యుమెంట్స్, భూమి మీద ఏమైనా ఉన్న బీమా, బ్యాంకు రుణాలు, మార్టగేజ్ ఇలాంటి అన్ని విషయాలు ఒకే దగ్గర ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధార్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 5 పైలట్ గ్రామాల్లో ఈ బుధార్ వ్యవస్థను పరిశీలించడం అనేది జరుగుతుంది. అసలు ఈ బుధార్ వ్యవస్థను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఇది అమల్లోకి వస్తే భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావించి ఈ బుధార్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ బుధార్ ఇవ్వాలంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ప్రతి మండలానికి మోర్ దెన్ 40+ సర్వేయర్లను నియమించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బుధార్ వ్యవస్థ ద్వారా సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్లతో గుర్తించి బుధార్లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని 2 పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి, సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక బుధార్ జారీ చేస్తారు. సర్వే పూర్తి అయిన తర్వాత శాశ్వత బుధార్ అనేది జారీ చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది చేయడానికి గల కారణం, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు సర్వేని తప్పనిసరి చేయడం అనేది ఒక సెక్షన్ ఏర్పాటు చేయడంతో ఈ బుధార్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బుధార్తో ఒక రైతుకు చెందిన భూమి యొక్క సమగ్ర వివరాలు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా కమతాలు ఏవైతే భూములు ఉంటాయో వాటిని అన్నింటినీ కంప్యూటరీకరించడం, ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ఈ ప్రక్రియను చేపట్టాలని చెప్పి తీసుకున్నారు. అయితే
తెలంగాణ రాష్ట్రంలో బుధార్ తీసుకురావడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుందా అంటే తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకమైనటువంటి డిజిటల్ ఇండియాలో భాగంగా భూదస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యుఎల్పి లేదా భూ ఆధార్ లేదా భూధార్ జారీ చేయాలని కేంద్రం సూచించింది. దీని ప్రకారం పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేక శాశ్వత భూధార్ కార్డుల జారీ అనేది ప్రారంభించాయి. అయితే ఇక్కడ మనము 5 పైలట్ గ్రామాలు అనేవి చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే, ఒకటి ఖమ్మం జిల్లా ములుగుమడ ఖమ్మం జిల్లా. 2 వచ్చేసి సాలార్ నగర్, గ్రామం పేరు సాలార్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా. 3 కొమ్మనపల్లి జగిత్యాల జిల్లా. 4 మొగ్గూరు ములుగు జిల్లా. 5 షాహీద్ నగర్ సంగారెడ్డి జిల్లా. ఇలా 5 నగరాల్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద బుధార్ను పరీక్షిస్తున్నారు. ఈ విలేజ్ పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. అలాగే కోల్కతా ఓడరేవు కిద్దెర్పూర్ డాక్స్లో మొట్టమొదటిసారిగా పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య టెర్మినల్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఇది చారిత్రాత్మక డాక్ వ్యవస్థ పరివర్తనలో మార్పును తీసుకురావడం కొరకు ఈ మొట్టమొదటి పిపిపి టెర్మినల్ను ప్రారంభించడం జరిగింది. దీని కొరకు 190 కోట్ల రూపాయల ఖరీదు కలిగిన సెంచరీ ఫోర్స్ లిమిటెడ్ టెర్మినల్ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు దగ్గర ప్రారంభించడం అనేది జరిగింది. దీని ద్వారా మొబైల్ హార్బర్ క్రేన్, బార్జ్ అన్లోడర్, ఆధునిక యార్డ్ పరికరాలు మరియు అధునాతన టెర్మినల్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ఈ సౌకర్యాన్ని కోల్కతా ఓడరేవు కిద్దెర్పూర్ డాక్స్లో టెర్మినల్గా ప్రారంభించడం అనేది జరిగింది. ఇక న్యాయపరమైన అంశాల విషయానికి వస్తే, ఇటీవల భారత అత్యున్నత సుప్రీంకోర్టు వారు రాష్ట్రపతి గవర్నర్లకు బిల్ ఆమోదానికి సంబంధించి గడువు విధించడం జరిగింది. దానికి సంబంధించి రాజ్యాంగంలోని 200 మరియు 201 అధికరణల కింద గవర్నర్లకు రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చానా లేదా అనే అంశంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరుతూ మే 13, 2025 తేదీన 14 ప్రశ్నలను నివేదించడం జరిగింది. దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు కేంద్రం యొక్క నిర్ణయాన్ని తెలపాలి అని చెప్పి కోరగా, కేంద్రం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర్ల గడువు విధించడం తగదు అని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. ఎందుకు అనంటే, ఒక ప్రభుత్వ యొక్క ఒక అంగం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని అందిపుచ్చుకొని చెలాయించినట్టు అవుతుందని పేర్కొంటూ ఈ విధంగా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం కుదరదు, అది తగదు అని చెప్పి చెప్పింది. ఇక శాస్త్ర సాంకేతిక అంశాల విషయానికి వస్తే, భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి దేశానికి కవచంలా సుదర్శన చక్ర మిషన్ను తీసుకువస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది రాబోయే 10 సంవత్సరాల కాలంలో దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తి స్థాయి సురక్ష కవచం ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు వంటి అన్నింటికీ రక్షణ ఈ సుదర్శన చక్ర మిషన్ ద్వారా కల్పించనున్నారు. ఈ సుదర్శన చక్ర మిషన్ అనేది శత్రువుల దాడిని నిర్వీర్యం చేయడంతో పాటు ఎన్నో రెట్ల బలంతో వారిపై ప్రతిదాడి కూడా చేసేలాగా ఈ నూతన శాస్త్ర సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తామని చెప్పి భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ నూతన సుదర్శన చక్ర మిషన్ మొత్తం కూడా మన దేశంలోనే మన వారితోనే తయారు చేయిస్తున్నట్లు కూడా భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. కృష్ణుడు సుదర్శన చక్రం లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత తిరిగి ఆయన దగ్గరకు వచ్చినట్టుగానే అంతే ఖచ్చితంగా ఈ సుదర్శన చక్ర వ్యవస్థను ప్రభుత్వం తరపున రూపొందిస్తాము అని చెప్పి
భారత ప్రధాని ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇది 2035 అంటే సుమారుగా 10 సంవత్సరాలు నాటికి ఈ సుదర్శన్ చక్ర సిద్ధమవుతుంది. ఇది దేశంలోని వ్యూహాత్మక పౌర మౌలిక వసతులను శత్రు గగనతల దాడుల నుంచి రక్షించేలాగా రూపొందిస్తామని ప్రకటించడం జరిగింది. దీనికి ముందు ఇటీవల డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కుష ఏంటి పేరు ప్రాజెక్ట్ కుష తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ కుష ప్రకారం ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను చేయించగల దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఆ ప్రాజెక్ట్ కుష యొక్క లక్ష్యం. ఈ ఏడాది చివరిలోగా ఈ పరీక్షలు అనేవి చేస్తారు. సుదర్శన్ చక్ర దీనికి తదుపరి విస్తరణ అవుతుందని చెప్పి నిపుణులు అనేవి పేర్కొనడం జరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవస్థ ఎకానమీకి సంబంధించి జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రస్తుతం 0, 5, 12, 18, 28 అనే 5 స్లాబ్లలో ఉండడం జరిగింది. దీనికి సంస్కరణలు తేవాలని చెప్పి కేంద్రం అనేది ప్రతిపాదించడం జరిగింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్యులు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యోచన అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా అత్యంత ప్రాధాన్యంగా ఉన్నటువంటి ఈ వస్తు సేవల పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కీలక సవరణలను ప్రతిపాదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబ్లు 5, 12, 18, 28 స్థానంలో 2 స్లాబ్ల జిఎస్టి విధానాన్ని అమల్లోకి తేనున్నది. ప్రస్తుతం ఉన్నటువంటి 5% మరియు 12%. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు ఏదైతే ఉంటాయో వాటి మీద 5% విధిస్తున్నారు. సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్ సేవలపై 18%, విలాస హానికర వస్తువులపై 28%, ఇలా 4 స్లాబులుగా జిఎస్టిని ప్రస్తుతం విధించడం అనేది జరుగుతుంది. ఈ ప్రతిపాదిత జిఎస్టి విధానంలో 5% మరియు 18% అంటే ఈ రెండింటి నుంచి 12, 28% తొలగించాలని చెప్పి కేంద్రం యోచిస్తుంది. అది కాకుండా సమాజానికి హానికారకంగా గుర్తించినటువంటి 7 అంశాల మీద అత్యధిక పన్ను 40% ప్రత్యేక పన్ను ప్రతిపాదించడం అనేది చేస్తుంది. ఇది నూతనంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను విధానానికి కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్న సంస్కరణలు. వార్తల్లోని వ్యక్తుల విషయానికి వస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి నారాయణకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో గౌరవించడం అనేది జరిగింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ఎన్నికైన వ్యక్తి డాక్టర్ వి నారాయణ్. డాక్టర్ వి నారాయణ్ ఎవరు అనంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చైర్మన్. ఇతనికి ఎందుకు ఇచ్చారు అంటే అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ చెన్నైలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ ఈ పురస్కారాన్ని వి నారాయణ్కు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఇదే ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్కు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా గౌరవ డాక్టరేట్తో సత్కరించడం అనేది జరిగింది. దానికి కారణం కూడా అంతరిక్ష పరిశోధన రంగంలో ఈయన చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా. అలాగే భారత వైమానిక దళంలో పైలట్గా పనిచేస్తున్నటువంటి స్క్వాడ్రన్ లీడర్ సుమంగళ శర్మకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శౌర్య ప్రశంసా పత్రం లభించింది. ఈ శౌర్య ప్రశంసా పత్రం అందుకున్నటువంటి తొలి భారత మహిళా పైలట్గా సుమంగళ శర్మ అనేది రికార్డు నెలకొల్పడం అనేది జరిగింది. ఎవరు పేరు సుమంగళ శర్మ. పొందిన ప్రశంసా పత్రం శౌర్య ప్రశంసా పత్రం. ఈ పత్రం పొందినటువంటి తొలి భారతీయ మహిళా పైలట్ సుమంగళ శర్మ. ఈమెకి ఎందుకు ఇచ్చారు అంటే ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించినందుకు ఆమెకి ఈ గౌరవాన్ని భారత ప్రభుత్వం ఇవ్వడం అనేది
జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా గత మే 8 రాత్రి భారత్ నిర్వహించిన దాడుల్లో ఈమె సుమంగళ శర్మ కీలక పాత్ర పోషించినందుకు గాను భారత ప్రభుత్వం శౌర్య ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరణాల విషయానికి వస్తే ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఎల్ గణేశన్ కన్నుమూశారు. ఇతను గతంలో మణిపూర్ గవర్నర్గా, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అలాగే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ ఎల్ గణేశన్ ఎవరు అంటే నాగాలాండ్ గవర్నర్గా ఉన్న సమయంలో కన్నుమూయడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి బాబ్ సింప్సన్ చనిపోవడం జరిగింది. ఇతను 1957 నుంచి 78 వరకు 62 టెస్టులు 2 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 1986 నుండి 96 వరకు అంటే సుమారు 10 సంవత్సరాలు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోచ్గా కూడా పనిచేశారు. ఎవరు? బాబ్ సింప్సన్. ఇతను ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే క్రికెట్ రంగానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా క్రీడల అంశాల విషయానికి వస్తే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026కి సంబంధించి అమెరికా దేశం క్వాలిఫై కావడం జరిగింది, అర్హత సాధించింది. 2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 16 జట్లు పోటీ పడతాయి. ఇందులో టాప్ 10 జట్లను ఎవరైతే మొదటి 10 ర్యాంకులు ఉన్నాయో వాటి నుండి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఆతిథ్య జట్ అయినటువంటి జింబాబ్వేను సెలెక్ట్ చేశారు. మిగిలిన 5 జట్ల కోసం పోటీలు జరగగా అమెరికా అనేది ఈ ప్రపంచ కప్ పోటీలకు అర్హత అనేది సాధించడం జరిగింది. అలాగే సైపాన్ టైటిల్ను భారత యువ షట్లర్ అయినటువంటి తానియా హేమంత్ కైవసం చేసుకోవడం జరిగింది. ఏ టైటిల్? సైపాన్ ఇంటర్నేషనల్ టైటిల్. ఇది ఏ రంగం? అథ్లెటిక్స్ రంగంలోని షట్లర్ భారత యువ షట్లర్ అయినటువంటి తానియా హేమంత్ ఈ టైటిల్ను కైవసం చేయడం జరిగింది. ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే నార్థన్ మరియానా ద్వీపంలో ఈ సైపాన్ ఇంటర్నేషనల్ పోటీలు అనేవి జరిగింది. ఈ పోటీల్లో భాగంగా మహిళల సింగిల్ ఫైనల్లో తానియా అన్సీడెడ్ ప్లేయర్ అయినటువంటి కనీ సకాయ్ జపాన్ దేశస్తురాలను ఓడించి ఈ టైటిల్ను సొంతం చేసుకుంది. BWF వారు కొత్త స్కోరింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా ఉపయోగించడానికి నిర్వహిస్తున్న టోర్నీలో భాగంగా సైపాన్ ఓపెన్ అనేది ఒక భాగం. ఈ సైపాన్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకున్నటువంటి వ్యక్తి తానియా హేమంత్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, యువ షట్లర్. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 16 మరియు 17కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన వీడియోని మన తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరని కోరుచున్నాను. అలాగే మన ఈ వీడియో ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. సో దట్ మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అనేది నాకు కల్పించినట్లు అవుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.